హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే సునంద కంపెనీ విషయంలో జీవన్ అయితే ఒక కుట్ర చేస్తుంది. ఆ కుట్ర బయటపడడంతో సునంద కంపెనీ మొత్తం కూడా మూతపడిపోతుంది. దానికి కారణం జీవన కాబోతుంది. మరిక జీవన కంపెనీ విషయంలో ఏం చేసింది, అసలు ఏం జరిగింది, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సునంద అయితే ఆనంది ఆదిత్యను కాదని చెప్పి కంపెనీలో బాధ్యతలు జీవనకు అప్పగించేస్తుంది కదా. ఆదిత్య ప్లేస్లో జీవనని కూర్చోబెడుతుంది కదా ఎండీగా. ఇక జీవన ఎండీగా కూర్చున్న తర్వాత మొదటగా ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. దానికి అందరూ కూడా సంతోషిస్తారు. ఇక సునంద ఇలా అంటూ ఉంటుంది, చూడు జీవన, నువ్వు మొదటగా ఎండీ కుర్చీలో కూర్చున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఇక నీకు అప్పచెప్తున్నాను, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మంచి పేరును తేవాలి. ఇక నువ్వు ఎలాగైనా ఈ సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని ఇంకా నువ్వు గొప్ప స్థాయిలోకి తీసుకెళ్ళాలి. ఆ నమ్మకం నాకుంది జీవన, అందుకే ఈ పెద్ద ప్రాజెక్టు నీ చేతిలో పెడుతున్నాను అని చెప్పి సునంద అయితే ఇక వచ్చిన ప్రాజెక్ట్ని ఇక జీవనను డీల్ చేయమని చెప్తుంది. ఇక జీవన అయితే వాళ్ళతో మాట్లాడుతుంది. ఒక అతనైతే పదే పదే వచ్చి జీవనకు చెప్తూనే ఉంటాడు, చూడండి మేడం, మా సార్ చాలా సిన్సియర్, చాలా కోపం ఉంటుంది, ఇంతకు ముందులా కాదు మేడం, చాలా సిన్సియర్గా ఉంటుంది ఇప్పుడు వ్యవహారం. కాబట్టి అనుకున్న టయానికి మెటీరియల్ క్వాలిటీతో సహా ఇక మాకు అందాలి. క్వాలిటీ విషయంలో మాత్రం తక్కువ అయ్యేది లేదు. ఇక మంచి క్వాలిటీ గల వస్తువులే మాకు అందజేయాలి. ఇక మా సార్ చాలా సిన్సియర్, మీకు పదే పదే చెప్తున్నాను, అన్నీ చూసుకొనే 50% మీరు ఆ డేట్ని ఇస్తానన్నారు. ఇక సైన్ కూడా చేశారు. ఇక మరొకసారి ఆలోచించుకోండి మేడం, ఇక డేట్ మార్చడం జరగదు అని చెప్పి ఇక ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఒక మేనేజర్ అయితే జీవన దగ్గరికి వచ్చి, అప్పుడే ఇక జీవన్ అయితే, అదేంటి అలా మాట్లాడతారు, సునంద కంపెనీ గురించి మీకు తెలియదేముంది, ఇక ఇప్పుడు నేను ఎండీగా ఉన్నాను, ఇన్నాళ్ళు ఇక మా బావగారు దీన్ని డీల్ చేశారు, ఇక తను ఇప్పుడు లేడు కాబట్టి నేనంటే ఏంటో నిరూపించుకుంటాను అని చెప్పి వాళ్ళ ముందైతే చాలా బిల్డప్ ఇస్తుంది జీవన్ అయితే. కానీ ఇక అనుకున్న టైం వచ్చేస్తుంది. జీవన్ అయితే ఇలా క్వాలిటీ తక్కువైన మెటీరియల్స్ మొత్తం కూడా ఇక గుప్తా కంపెనీ వాళ్లకు చేరవేస్తుంది. ఇక అది చూసిన గుప్తా సార్ అయితే ఇక ఒక్కసారిగా స్టన్ అవుతారు. ఏంటి ఏంటి క్వాలిటీ తక్కువ, ఈ మెటీరియల్ ఏంటి, ఎక్కడి నుండి వచ్చింది, అసలు దీన్ని ఉపయోగిస్తే మన పరువు, ఇక మన కంపెనీ పరువు ఏమవుతుంది, అసలు ఇలాంటి ఆర్డర్ ఎవరిచ్చారు అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆ గుప్తా సార్ అయితే. అప్పుడే ఇక మేనేజర్ అయితే ఇక ఇలా అంటూ ఉంటాడు, సార్, ఆ జీవనతో నేను పదే పదే మాట్లాడాను, చాలాసార్లు చెప్పి చూశాను, తను చాలా ఇక ఇలా గొప్పగా చెప్పింది తన గురించి, ఎలాగైనా క్వాలిటీవి ఇక ఇలా అనుకున్న టయానికి పంపిస్తామని చెప్పింది సార్, ఇదిగో సార్ తనకి సైన్ కూడా చేసింది అని చెప్పి ఇక ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఆ మేనేజర్ అయితే వాళ్ళ సార్తో. అప్పుడే ఇక సార్ అయితే, అవును, ఇక సునంద ఎవరికి ఇలా ఇక పెద్ద పదవి వాళ్ళో కూడా తెలియదు, ఈ అమ్మాయి ఇక డీల్ చేయడం ఏంటి, అసలు ఈ అమ్మాయిని చూస్తేనే నాకు చాలా కోపం వేస్తుంది, తనకు మాట్లాడే రీతి కూడా తెలియదు, అలాంటి అమ్మాయిని ఎండీగా కూర్చోబెట్టి కంపెనీలను ప్రాజెక్టులను డీల్ చేయమంటే ఎలా చేస్తుంది, సునందకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి. ఇక ఇప్పుడు ఇవి మెటీరియల్ చాలా దేశాలకు వెళ్ళిపోయాయి, దీని క్వాలిటీ తక్కువ ఉందని చెప్పి ఇప్పుడు అందరూ కూడా ఇక మన కంపెనీ మీదకే వస్తారు. తర్వాత మనం చేయాల్సింది సునంద కంపెనీ మూత వేయడం. దీనంతటికి కారణం ఎవరు, సునంద చిన్న కోడలు జీవన అని చెప్పి చాలా కోపంగా గుప్తా సార్ అయితే ఇక సునందకు కాల్ చేస్తాడు. కాల్ ఇచ్చేసిన సునంద అయితే, ఏంటి సార్, ఎలా ఉంది మా పర్ఫార్మెన్సు, క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉండగా, ఏంటి సునంద, అసలు నువ్వు తీసిన మెటీరియల్స్ క్వాలిటీ ఎలా ఉందో తెలుసా, ఇక అందరూ కూడా ఫోన్ చేస్తున్నారు, అసలు బాగులేదు, ఇలాంటివి పంపిస్తారా అని చెప్పి ఇక మా కంపెనీ మీదకి వస్తున్నారు. ఇక ఇప్పుడు వాళ్ళకు మేము జవాబు ఏం చెప్పాలి, ఇది అందించింది మీరే కదా, అందుకే మీ కంపెనీ పేరు చెప్పాం, మరికొద్దిసేపట్లో పోలీసులు వచ్చి మీ కంపెనీ మూత వేయబోతున్నారు, ఇలాంటి క్వాలిటీ తక్కువ మెటీరియల్ని మార్కెట్లోకి అమ్మారని చెప్పి ఇక కావలసినంత డబ్బు తీసుకొని తక్కువ క్వాలిటీవి అమ్ముతున్నారని చెప్పి అందరూ కూడా మీ కంపెనీ గురించి చెడుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు, మీ వల్ల మా కంపెనీ పరువు కూడా పోయింది, మీతో షేరింగ్ ఉంటామని చెప్పి ఇక 50% అని చెప్పి మేము మోసపోయాం, ఏది ఏమైనా ఇక మీ నుండి వచ్చిన 50% మార్కెట్లో పెట్టాం కాబట్టి మీ కంపెనీ ఈరోజు మూసివేయబడుతుంది సునంద గారు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ గుప్తా సార్ అయితే.
అయితే సునందతో. అది విన్న సునంద అయితే, "ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఎప్పట్లాగే మేము క్వాలిటీయే పంపించాం కదా! జీవన ఏం చేసుంటుంది?" అని చెప్పి వెంటనే కాల్ కట్ చేసి, "జీవన" అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. జీవన వచ్చేస్తుంది. "ఏంటత్తయ్య?" అని చెప్పి ఇక ఇలా అంటూ ఉండగా, "ఏంటా ఈరోజు కొన్ని మెటీరియల్ ఆర్డర్ ఉన్నాయి. అవి టైంకు పంపించనని చెప్పావు. కానీ క్వాలిటీ లేదని చెప్పి తిరిగి మళ్ళీ కంపెనీ మీదకి ఇలా జనాలొచ్చేలా చేశావు. అసలేం చేశావు? ఇక నేను అన్ని ఆర్డర్‌లు రెడీ చేసే పంపాను కదా! ఎలాంటి క్వాలిటీ, ఎప్పుడు ఎలాంటి క్వాలిటీ పంపాలో నాకు బాగా తెలుసు. కానీ ఇలా జరగడం ఏంటి? ఎక్కడ మిస్టేక్ చేశావు?" అని చెప్పి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఇక జీవననైతే సునంద. అప్పుడే ఇక జీవనైతే ఆలోచిస్తూ ఉంటుంది. నేను అత్తయ్య దగ్గర డబ్బు తీసుకొని, ఇక అత్తయ్య దగ్గర డబ్బులు తీసుకొని తక్కువ క్వాలిటీ ఇలా ఇక నేను తయారు చేయించి ఇక గుప్త కంపెనీ వాళ్ళకు పంపించాను. ఈ విషయం ఇప్పుడు అత్తయ్యకు చెప్తే అత్తయ్య నన్ను ఇక తిడుతుందో, కొడుతుందో అని భయంతో జీవనైతే ముందుగా ఇక ఇలా, "అదేంటత్తయ్య మీరు పంపించింది, మీరు చెప్పిందే చేశాను కదా! ఇక ఎప్పుడు కూడా ఒకేలా ఉంటాయి కదా మన మెటీరియల్సు. క్వాలిటీ తక్కువ ఉండడం ఏంటి? ఎక్కడ ఏ పొరపాటు జరగలేదత్తయ్య" అని చెప్పి జీవన అంటూ ఉండగా, "లేదు, ఇప్పుడు మన కంపెనీకి ఇక ఆ కంపెనీ మేనేజర్లు, పోలీసులు అందరూ వచ్చి మన కంపెనీ మూత వేసి ఇక ఇప్పుడు మనల్ని అరెస్ట్ చేయబోతున్నారు" అని చెప్పి సునంద అయితే అంటూ ఉంటుంది జీవనతో. ఆ మాటలు విన్న జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి ఇదంతా జరిగిందా? ఇదంతా జరుగుతుందని నేను ఊహించలేదు. ఇక అత్తయ్య ఇచ్చిన డబ్బులు కొన్ని మిగుల్చుకోవచ్చు, ఇక ఇవి ఖర్చులకు పనికొస్తాయి అనుకున్నాను. కానీ ఇలా జరిగిందేంటి అని చెప్పి జీవనైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనే ఇక మేనేజర్లు పోలీసులను తీసుకొని సునంద కంపెనీ దగ్గరికి వస్తారు. అక్కడ సునంద, శశికాంత్, జీవన ముగ్గురు మాత్రమే కంపెనీలో ఉంటారు. ఇక అప్పుడే ఈ నోటీస్ ఇస్తూ ఉంటారు సునందకైతే. "సునంద గారు, మీ కంపెనీ ఇన్నాళ్ళు ఎంతో పేరు ప్రతిష్టలు ఉంది. కానీ ఈ రోజుతో ఇక అన్నీ కూడా పోయాయి. ఇక జీవన చేసిన పని వల్ల. అసలు జీవనను ఎండీ కుర్చీలో కూర్చోబెట్టడమే మీరు చేసిన తప్పు మేడం గారు" అని చెప్పి ఇక ఇలా మేనేజర్ అయితే సునందతో అంటూ ఇక ఒక పత్రం అయితే సునంద, శశికాంత్ చేతిలో పెడతారు. "ఇక మీ కంపెనీ ఈ రోజు నుండి మూత వేయాల్సిందే. చాలా తక్కువ క్వాలిటీతో మార్కెట్లో ఉత్పత్తి చేశారు మెటీరియల్ని. కాబట్టి ఇక మీరు ఎప్పటికీ కంపెనీని రన్ చేయలేరు. మీరు ఒక డూప్లికేట్ మెటీరియల్ తయారు చేస్తారని అందరికీ కూడా అర్థమైపోయింది. ఇక మిమ్మల్ని ఎవరు నమ్మరు మేడం" అని చెప్పి ఇక పేపర్ ఇచ్చి ఇక ఇలా మేనేజర్ అయితే అంటూ ఉంటాడు. ఇక అది విన్న సునంద అయితే చాలా కోపంగా జీవన చెంప పగలగొడుతుంది. "ఏంటి జీవన, నమ్మి నీ చేతిలో పెడితే చివరికి నువ్వు నా కంపెనీని మూతపడేలా చేస్తావా? ఇక ఆనంది, ఆదిత్య ఏనాడు ఒక్క మిస్టేక్ కూడా చేయలేదు. ఇక వాళ్ళను బయటకు పంపించి నిన్నిక నెత్తిలో కూర్చోబెట్టుకొని చివరికి ఎండీ పదవిస్తే నువ్వు ఈరోజు నాకు కంపెనీని లేకుండా చేశావు. ఇన్నాళ్ళు నేను సంపాదించుకున్న పేరు, ప్రతిష్టలు అన్ని మంట కలిపేలా చేశావు. ఎందుకు జీవన? అసలు ఏం చేస్తావో మర్యాదగా చెప్పు" అని చెప్పి సునంద గట్టిగా అడగడంతో అప్పుడే ఇక జీవనైతే నోరు విప్పి నిజం చెప్తుంది. "సారీ అత్తయ్య, నేను కొన్ని డబ్బులు మిగుల్చుకున్నాను. తక్కువ క్వాలిటీ ఇక మెటీరియల్ తయారు చేసి పంపాను. ఇక ఇదంతా జరుగుతుందని నేను అనుకోలేదు అత్తయ్య. నిజంగా వీళ్ళు గమనిస్తారని నేను అనుకోలేదు. సేమ్ క్వాలిటీ అని ఇక ఇలా నేను ముద్ర కూడా, ప్రింటింగ్ కూడా వేయించాను. మన కంపెనీకి సంబంధించినవి అన్నీ కూడా కరెక్ట్గానే వేయించాను అత్తయ్య. ఇలా పట్టుకుంటారని నేను అనుకోలేదు" అని చెప్పి అంటూ ఉండగా అప్పుడే ఇక మేనేజర్లు అయితే, "ఏంటమ్మా ఇలా ఉన్నావు? ఇక మేము ఇలా ఇన్నాళ్ళు కంపెనీ రన్ చేసేవాళ్ళం. ఇక ఈ విషయాన్ని తెలుసుకోలేమనుకున్నావా? అసలు నువ్వే ఎండీ పోస్ట్లో కొత్తగా కూర్చున్నావు. నేను పదే పదే నీకు చెప్పాను కదమ్మా, చూసి సైన్ చేయి. ఇక టైం కావాలి, ఇక క్వాలిటీ కూడా ఉండాలి. మా సార్ మంచివాడు కాదని నీకు ఎన్నోసార్లు చెప్పాను. అయినా కూడా నువ్వు పట్టించుకోలేవు. చివరికి పాపం సునంద గారి పరువు తీసావు, కంపెనీ మూతపడేలా చేసావు" అని చెప్పి ఇక వాళ్ళు కూడా క్లాస్ పీక్తూ ఉంటారు జీవనకైతే. ఇక అప్పుడే, "నువ్వు డబ్బులు మిగుల్చడం కోసం నా పేరు ప్రతిష్టలు నువ్వు దెబ్బతీస్తావా? నా కంపెనీని మూతపడేలా చేస్తావా? ఛీ, అసలు నువ్వు మనిషివేనా? నీలాంటి దాన్ని నేను నమ్మి ఇక ఇలా ఎండీ కుర్చీలో కూర్చోబెట్టాను. ఇక నేను చేసిన తప్పు అదే. నాకు ఇలాంటి శిక్ష పడాల్సిందే. ఇక నా పేరు బయట ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నారో చూడు. సునంద అంటే ఇన్నాళ్ళు ఎంతో గొప్పగా ఉండేది. కానీ ఈరోజు ఇక ఇలా పేద ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని తక్కువ క్వాలిటీ మెటీరియల్ ఇలా తయారు చేసి అందరినీ మోసం చేసింది. తను మంచిది కాదు, తనొక రాక్షసి, తనొక మోసగత్తె" అని చెప్పి నా గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో చూడు. ఊరంతా దీనంతటికి కారణం నువ్వే జీవన అని చెప్పి తిడుతూ ఉంటుంది జీవననైతే. అప్పుడే ఇక జీవనైతే, "నేను చేసిన దానికి నన్ను క్షమించత్తయ్యా" అని చెప్పి సునంద కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఇలా సునంద అయితే, "నువ్వు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగినంత మాత్రాన ఇక ఆ మెటీరియల్ మారిపోతుందా?
మనకొచ్చిన పేరు మాసిపోతుందా? మన కంపెనీ మళ్ళీ తెరవబడుతుందా? ఏది జరగదు. అంతా జరిగిపోయింది. అంతా నీ వల్లనే. ఇక ఆనంది ఇంటి పరువు తీసింది. నువ్వు కంపెనీ పరువు తీసావు. ఇంకేముంది? ఇద్దరు కోడళ్ళు ఇక ఇద్దరు ఇలా చేశారు. ఇక నేను ఎలా బ్రతకగలను సొసైటీలో? నాకు కావాల్సింది గౌరవం. చిన్నప్పటి నుండి నాకు గౌరవం అంటే ప్రాణం. అలాంటి గౌరవానికే ముప్పు తెచ్చారు నా కోడళ్ళిద్దరూ అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది సునంద అయితే. ఇంతలోనే ఆ మేనేజర్లయితే ఇక ఏదో జరిగిపోయింది. కానీ ఇప్పుడు కావాల్సింది పోలీసులకు జీవన. ఇక నువ్వు అరెస్ట్ అవుతావా? జీవనను అరెస్ట్ చేయిస్తావా? ఇక ఇలాంటివి మెటీరియల్ తయారు చేసినందుకు ఇక వేరే వాళ్ళు మన మీద కేసు పెట్టారు అని చెప్పి ఆ మేనేజర్ అయితే సునందతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అయితే షాక్ అయి జీవన వైపు చూస్తూ ఉంటుంది. ఇక నేను ఇప్పుడు అరెస్ట్ అయితే ఇక ఉన్న పరువు పోతుంది. తప్పు చేసింది జీవన కాబట్టి జీవనే అరెస్ట్ కావాలి. జీవననే పోలీసులకు పట్టించడమే ఇక ఇలా కరెక్టు అని చెప్పి శశికాంత్ సునంద అయితే నిర్ణయం తీసుకుంటారు. ఇక ఇలా పోలీసులైతే అంటూ ఉంటారు, సారీ అమ్మా, ఇక మీ గురించి మాకు అంతా తెలుసు మేడం, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదు. మీ కంపెనీకి వచ్చి మీ కోడల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని మేము అనుకోలేదు మేడం, తప్పదు మేడం అని చెప్పి ఇక ఇలా పోలీసులైతే అంటూ ఉంటారు సునందానైతే. అప్పుడే ఇక సునంద అయితే తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళకు శిక్ష పడాల్సిందే. ఇక మీరు నాకు సారీ చెప్పనవసరం లేదు. తప్పు చేసింది జీవన కాబట్టి జీవన శిక్ష అనుభవించాలి. జీవనను ఎండీగా పెట్టుకొని నేను తప్పు చేశాను. అందుకే ఈరోజు నా కంపెనీ మూతపడింది. ఆ దేవుడు నాకు సరైన శిక్షే వేశాడు. ఇక తీసుకెళ్ళండి, ముందు నా కళ్ళ ముందు నుండి ఆ జీవనను తీసుకెళ్ళండి అని చెప్పి సునంద అయితే చాలా కోపంగా అంటూ ఉంటుంది. దాంతో ఇక పోలీసులైతే జీవనను అరెస్టు చేస్తూ ఉంటారు. జీవనైతే వద్దత్తయ్య, చెప్పండి అత్తయ్య, నేను అరెస్టు కావద్దు, ఇక నన్ను పోలీసులకు అప్పగించొద్దు అత్తయ్య అని చెప్పి జీవనైతే అంటూ ఉంటుంది. కానీ ఇక సునంద మాత్రం జీవనను క్షమించేది లేదు. జీవనను అరెస్టు చేయాల్సిందే అని పోలీసులతో పాటు జీవనను ఇక వెళ్ళిపోమ్మని గట్టిగా అరుస్తూ ఉంటుంది సునంద అయితే. దాంతో ఇక జీవన అయితే చేసిన దానికి శిక్ష అనుభవిస్తూ ఉంటుంది జైల్లో కూర్చొని. జీవన అరెస్ట్ అయింది. జీవన వల్ల సునంద కంపెనీ మూతపడిందని జ్యోతి సూర్యలో అందరూ తెలుసుకుంటారు. వెంటనే ఇక ఇలా సునందకు కాల్ చేస్తారు. నేను చెప్పాను కదా సునంద గారు, ఒక్కసారి ఆలోచించి ఇక అన్ని నిర్ణయాలు తీసుకోవాలని. నువ్వు ఆనంది మీద ఆదిత్య మీద ఉన్న కోపంతో జీవనకు అంత పెద్ద పదవిని అప్పగించావు. చివరికి జీవన ఏం చేసింది? కంపెనీ మూతపడేలా చేసి తన బ్రతుకును నాశనం చేసుకుంది. జైలు పాలయ్యింది. తనకు కంపెనీ వ్యవహారాలు తెలియదు. ఇక తనకు ఓర్పు సహనం అలాంటివి కుట్టిలాగా ఉండవు. మాకు కూడా జీవన ఎప్పుడు ఏ తప్పు చేస్తుంది, ఎప్పుడు ఇక పరువు తీస్తుందని భయంగానే ఉండేది. కానీ మా భయమే నిజమైంది. ఈరోజు మా కూతురు జైల్లో ఉంది. ఇక నీ కంపెనీ మూతపడింది అని చెప్పి జ్యోతి సూర్యలు ఇక ఇలా తప్పును తెలుసుకొని అంటూ ఉంటారు సునందతో. అప్పుడే సునంద అయితే ఏం చేస్తాం, ఎవరు ఎలాంటి వాళ్ళు నమ్మే పరిస్థితిలో లేము. ఇక మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతున్నారు, చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు అవుతున్నారు. జీవన ఇక ఇలా చదువుకుంది కదా, తను కూడా ఒక లాయరే కదా ఆనందిలాగా, తను ఇక తెలివిగా ప్రవర్తిస్తుంది అనుకున్నాను. కానీ చీప్గా ఇక నేను తయారు చేయమన్న మెటీరియల్కి ఇచ్చిన డబ్బులు తను మిగిల్చుకొని ఇక డూప్లికేట్ మెటీరియల్ తయారు చేసి ఇక ఇలా అందించడం ఏంటి? మరి ఇంత చీప్గా జీవన ఆలోచిస్తుందని నేను అనుకోలేదు జ్యోతి గారు. మీ కూతుర్ని ఇలా పెంచారేంటి అని చెప్పి సునంద అయితే అంటూ ఉంటుంది జ్యోతితో. అప్పుడే ఇక జ్యోతి అయితే ఇక ఏం చేస్తాం, ఇక కుట్టి మా దగ్గరే పెరిగింది, జీవన మా దగ్గరే పెరిగింది. కానీ కుట్టికి మా లక్షణాలు వచ్చాయి, కానీ మా కూతురైన జీవనకు ఒక్కటి కూడా మా లక్షణాలు మా గుణాలు రాలేదు. ఇక దానికి మేము రోజు బాధపడుతూనే ఉంటాం సునంద గారు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు జ్యోతి సూర్యలైతే. అప్పుడే ఇక ఈ విషయం తెలుసుకున్న ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా ఇక సునంద దగ్గరికి వెళ్ళి ఓదరుస్తూ ఉంటారు. ఏది ఏమైనా జీవన చేసింది తప్పు. ఇన్నాళ్ళు ఇక పేరు ప్రతిష్టలు గల కంపెనీని మూతపడేలా చేసింది. తను ఇక ఇలా కొద్దిపాటి డబ్బుకు ఆశపడి ఇంత ఘోరం చేసింది అని చెప్పి ఇక అందరు కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా జీవనది ఇలాంటి చీప్ బుద్ధ అని చెప్పి జీవన గురించి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే చేతు అయితే అంటూ ఉంటాడు, ఏంటమ్మా జీవన ఈ మధ్య మంచిగా మారిందనుకున్నాను. ఎలాగైనా మళ్ళీ వదినలాగే జీవన కూడా మంచిగా మారి ఇంట్లో వాళ్ళతో కలిసిపోతుందనుకున్నాం. కానీ ఇలా జరిగిందేంటి? జీవన మంచిగా మారలేదు. ఇక జీవన అప్పట్లాగే ఉంది. ఇక కంపెనీని నాశనం చేయడం కోసమే కంపెనీలో ఎండీగా అడుగు పెట్టిందేమో అనిపిస్తుంది. ఇక ఇప్పుడే ఇంత పెద్ద ప్రాజెక్టునే ఇలా చేసిందంటే ముందు ముందు ఇంకెన్ని చేసేదో ఇక అని చెప్పి చేతు అయితే చాలా కోపగించుకుంటూ ఉంటాడు జీవన
జీవన విషయంలో. అప్పుడే ఇక ఇలా సునంద అయితే, "ఏం చేస్తావురా చేతు, మీ అన్నయ్య, వదిన ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు బయట ఉన్నారు. ఇక ఇప్పుడు ఉన్నది నువ్వు జీవన. ఇక నువ్వంటూ ఇక ఎప్పుడు ఆ ఆనంది భజన చేస్తావు. ఇక జీవన ఒక్కతే సిన్సియర్‌గా ఉంటుంది" అని చెప్పి ఆదిత్యకు బదులుగా జీవనను ఎండీ కుర్చీలో కూర్చోబెట్టాను. చివరికి జీవన ఇలాంటి స్థితికి తీసుకొచ్చింది. ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదురా అని చెప్పి సునంద అయితే అంటూ ఉంటుంది చేతుతో. అప్పుడే ఇక ఆనంది, ఆదిత్య అయితే, "ఏది ఏమైనా మళ్ళీ మన కంపెనీ రీఓపెన్ చేయిస్తాం. ఇక మన కంపెనీ ఇక ఈ ఒక్కసారి ఇలా డూప్లికేట్ మెటీరియల్ కావచ్చు. కానీ మిగతా సార్లు అన్నీ కూడా మనయి ఒరిజినలే. మన కంపెనీకి ఎంతో పేరు ప్రతిష్టలున్నాయి. దాంతో ఇక సునంద అంటే సొసైటీలోనే గొప్ప పేరు. అలాంటిది ఇలా ఒక్క మెటీరియల్‌తో ఇలా కావడం ఏంటి? ఇక జీవన చేసింది తప్పే. కానీ ఆ తప్పే ఎప్పుడూ ఉండదు. ఇక ఆ తప్పును సవరించాలి. ఎలాగైనా చేసిన తప్పును సవరించి మళ్ళీ మన కంపెనీని రీఓపెన్ చేయిస్తాం. ఇక సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే ఏంటో నిరూపించేస్తాం. ఈ ఆనంది, ఆదిత్య ఉండగా ఇక సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ మూతపడడం ఏంటి అని చెప్పి ఇక వీళ్ళైతే అంటూ ఉంటారు సునంద. అప్పుడే సునంద అయితే, "అంతా జరిగిపోయింది. ఇక అందరూ మన గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఎలా ఇక మంచిగా మాట్లాడుకునేలా ఎలా చేస్తాం? అంతా జీవన చేసిన ఇక ఘనకార్యం ఇలా ఉంది" అని చెప్పి కోపగించుకుంటూ బాధపడుతూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక ఆనంది, ఆదిత్య అయితే, "లేదండి, అత్తయ్య బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాం. ఎలాగైనా మనం ఇక జీవనను బయటకు తీసుకురావాలి. మన కంపెనీ తరపున ఒక రిక్వెస్ట్ పెడదాం లెటర్. తర్వాత ఇక మేనేజర్ ఖచ్చితంగా ఆ లెటర్‌ని ఇక తీసుకుంటాడు. తీసుకొని పై వాళ్లకు పంపించేస్తాడు. వాళ్ళు ఖచ్చితంగా ఈ ఒక్క తప్పును క్షమిస్తారు. ఇక మళ్ళీ జీవనను క్షమించేసి ఇక సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని మళ్ళీ రీఓపెన్ చేయించాలి" అని చెప్పి ఇక ఇలా ఆనంది అయితే అంటూ ఉంటుంది ఆదిత్యతో. అప్పుడే ఇక ఆదిత్య అయితే, "ఏమో ఆనంది, ఇదంతా జరుగుతుందంటావా? ఇక అసలే ఇక ఆ మేనేజర్, ఆ సార్, గుప్తా సార్ చాలా సిన్సియర్ అని చెప్తున్నాడు. ఇక ఆ సార్ ఇప్పుడు మనల్ని పట్టించుకుంటాడా? మనం రిక్వెస్ట్‌గా పెట్టిన పేపర్ తీసుకుంటాడంటావా?" అని చెప్పి ఆదిత్య అయితే అంటూ ఉండగా ఆనంది అయితే, "ప్రయత్నం చేయకుండా ఏది అనుకోకూడదండి. ప్రయత్నం చేసి చూడాలి. తర్వాత ఏం జరిగినా ఇక అదంతా వదిలేయాలి" అని చెప్పి ఆనంది అయితే ఇక సునంద కంపెనీ పరంగా ఒక రిక్వెస్ట్ పేపర్ అయితే పెడుతుంది. "మేము చేసింది తప్పే. ఈ ఒక్కసారికి మిస్టేక్ అయ్యింది. కానీ మిగతా టైంలో ఎప్పుడు కూడా ఇక మేము పంపించిన మెటీరియల్ ఇక తక్కువ క్వాలిటీ లేదు. ఒక్కసారి చెక్ చేయండి. ఇది ఇక కొత్తగా వచ్చిన జీవన వల్ల ఈ పొరపాటు జరిగింది. తనకు తెలియదు" అని చెప్పి రిక్వెస్ట్‌గా కంపెనీకి ఒక లెటర్‌ని అయితే పంపించేస్తుంది ఆనంది అయితే. ఇక గుప్తా సార్ అయితే ఆ లెటర్‌ని చదివి ఇక వీళ్ళు క్షమాపణ అడుగుతున్నారు అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది, ఆదిత్య అయితే పురుషోత్తం సార్‌ని కలుస్తారు. ఎందుకంటే పురుషోత్తం సార్‌కి ఖచ్చితంగా గుప్తా సార్‌కి మధ్య సంబంధం ఉండుంటుంది. ఇక ఈ కంపెనీ అంటే ఏంటి, సునంద గురించి మొత్తం కూడా ఆ గుప్తా సార్‌కి తెలియాలి అని చెప్పి ఆనంది, ఆదిత్య అయితే ఇక సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ మళ్ళీ ఇక రీఓపెన్ చేయించడం కోసం ఇక సహాయం అడుగుతూ ఉంటారు పురుషోత్తం సార్‌నైతే. మరి ఇక పురుషోత్తం అయితే ఎలాగైనా ఆనంది మీద ఉన్న గౌరవం, ప్రేమతో ఎలాగైనా మళ్ళీ ఇక గుప్తా సార్‌తో మాట్లాడి ఇక సునంద కంపెనీ క్షమించి మళ్ళీ సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని ఇక రీఓపెన్ చేయిస్తారా? మరి ఇక మళ్ళీ సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఆనంది, ఆదిత్య వర్క్ చేస్తూ ఇక ఇలా ఆదిత్య ఎండీగా, ఆనంది ఇక ఇలా రిప్రజెంట్‌గా ఉండబోతుందా? దాన్ని ఇక రన్ చేయబోతున్నారా పురుషోత్తం సహాయంతో సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని అనేది చూడాలి. మరి ఇక అక్కడ ఉన్న జీవనని, పోలీస్ స్టేషన్‌లో ఉన్న జీవనను కూడా క్షమించి బయటకు విడిపించబోతుందా? మరి ఇక ఇప్పుడు ఆనంది ఏం జరగబోతుంది? అంతా ఇక ఆనందినే చేయబోతుంది. సునందకు హెల్ప్ అనిపిస్తుంది. సునందకు మళ్ళీ సహాయం చేసి తన కంపెనీని తిరిగి తెచ్చిస్తుంది ఆనంది అనిపిస్తుంది. దాంతో ఇక ఆనంది అంటే ఏంటో సునంద అర్థం చేసుకోబోతుంది. ఆనంది ఇక ఇలా కంపెనీకి నష్టం జరిగి కంపెనీ పరువు పోతే ఊరుకోలేదు. అలాంటి ఆనంది కుటుంబం పరువు తీసిందంటే నేనెలా నమ్మాను అని చెప్పి తన తప్పును తాను తెలుసుకొని ఇక ఆనందిని క్షమించి ఇక మళ్ళీ తన పెద్ద కోడలుగా ఆనందిని అంగీకరించబోతుంది. జీవన ఎలాంటిది, జీవన తెలివితేటలు ఎలాంటివనేది సునంద తెలుసుకోబోతుంది అనిపిస్తుంది. చూద్దాం మరి ఇలానే జరగబోతుందా కంపెనీ విషయంలో? మళ్ళీ ఆనంది, ఆదిత్య కంపెనీని కాపాడుకోబోతున్నారా అనేది చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.